యేసుప్రభు పేరిట వందనాలు. పండుగ దగ్గరే వచ్చిన కాబట్టి అందరికీ ఆనందం కొనియాడుతున్నారని అనుకున్నాం. అందుకని దేవుని బిడ్డలారా చాలా మందికి డిసెంబర్ 24, 25 రావాలని కోరుకున్నాం. దేవునికి స్తోత్రం. మనము దేవుని వాక్యంలోనికి వెళ్తాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం గురించి మనం నేర్చుకున్నాం. ఆ విషయం నేర్చుకున్నప్పుడు కొన్ని విషయములు నేను చెప్పాను. దేనికి దేవుడు మమ్మను న్యాయం చేస్తున్నారు. అది నేను పోయిన ఆదివారం చెప్పిన విషయం మీరు మనసులో ఉన్నట్టుగా అనుకున్నాం. ఒకటి మన పని, అది దేవుడు చూసి. 2 మనుషుడు, ప్రతి మనుషుడు మాట్లాడిన మాటకి లెక్క ఉంది. మూడవది ఏం చెప్పారంటే మన రహస్యములు. ప్రతి బిడ్డల జీవితంలో దాచబడిన కొన్ని రహస్యాలు ఉంది. ఆ రహస్యాలకి దేవుడి సన్నిధిలో మనము లెక్క చెప్పాలి. అది నేను చెప్పాను. ఇది మూడవదే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అంటే ఇక్కడ చదివిన వాక్యము 4వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యములు. ఆలోచనకి ఏముంది? లెక్క ఉంది, తీర్పు ఉంది. అప్పుడు దేవుని బిడ్డలు ఆలోచన, ఇది మనుషుడు ఎవరికి కనిపించలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఆరాధనకు కూర్చున్నారు. నీ ఆలోచన ఏంటిదో నాకు తెలియదు. అలాగా దేవుడి బిడ్డలు ప్రతి క్షణములు ఆడు ఏం ఆలోచన చేసుకున్నారు, ఆలోచనకి దేవుడు ఏం చేస్తున్నారు? తీర్పు తీర్చని. అందరికీ ఎలాగా మనుష్యుడు హృదయములు ఉన్న ఆలోచన, అది మనుష్యుడు బయటికి కనిపించలేదు. ఒకవేళ ఆలోచన బయటికి కనిపిస్తుంటే మనములు భయం పుట్టుతున్నారు మాట. మోస చేతులున్న కర్ర కింద పడేయడానికి యేసయ్య దేవుడు చెప్పింది. కింద పడేసిన వెంటనే ఆ కర్ర ఏమైంది? 40 సంవత్సరము తాను పట్టుకున్న కర్ర కింద పడినప్పుడు అది పామైపోయినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నారు. అప్పుడు మన చేతులు ఉన్నది బయటికేస్తే పాము అయినప్పుడు మోసే అది చూసి భయపడి పారిపోయింది. అలాగే అయితే ప్రతి విశ్వాసి హృదయములలో ఆలోచన బయలుపరిచిన అనుకో, మీ దగ్గర ఎవరు కూడా కూర్చొను. ప్రతి వ్యక్తి హృదయంలో ఉన్న ఆలోచన బయలుపరిచిన అనుకో, ఎవరు కూడా దేవుడి సన్నిధిలో కూర్చొను. ఇప్పుడు మంచి ఆలోచన ఉంది, చెడ్డ ఆలోచన ఉంది. ఒక్కొక్కవేళ నేను ఉదాహరణంగా మీ ఇంటికి వచ్చారు, అయ్యగారు ఇంటికి వచ్చారు, ప్రార్థన చేశారు. అప్పుడు నీ అయ్యగారికి కాணிకలు ఇవ్వలేతున్నారు. అయ్యో అయ్యగారికి నేను కాணிకలు ఇవ్వలేదు, నా చేతులు ఏం లేదు అని
నా చేతులు ఉండే ఒక 5,000 నేను ఇస్తానని అనుకున్నానండి. నీ చేతులు డబ్బు లేదు, కానీ నీ ఆలోచనలు అదే ఉంది. ఏంటి, ఒక 5,000 ఇస్తే చాలా బాగుందని అనుకున్నాం. ఆ మంచి ఆలోచనకి ప్రతిఫలం ఉంది. ఇంకొకవేళ నీ ఆలోచన ఏంటంటే, ఈ మనిషికి ఇప్పుడు వచ్చిందా, ఈ డబ్బులైన టైంలో వచ్చిందా అని అనుకొని నీ మనసులో అలాగంటే ఒక ఆలోచన వచ్చిందని అనుకో, దానికి కూడా ఏముంది, తీర్పు ఉంది. అప్పుడు మంచి ఆలోచనకి తీర్పు ఉంది, చెడ్డ ఆలోచనకి కూడా తీర్పు ఉంది. దాన్ని బట్టి ఏదైనా చెడ్డ ఆలోచన నీలోని నాలోని వచ్చింది అనుకో, వెంటనే మీరేం చేయాలి, అది దానికి పరిష్కారం చేయాలి. లేకపోతే అది తుడచి వేయాలి. ఆ ఆలోచన నీ ఇంటిలో నీ తన మనసులో ఉండకూడదు. మరి దేవుడి బిడ్డలో చేసిన ఆలోచనకి ఏముంది, ప్రతిఫలం ఉండినట్టుగా దేవుడు వాక్యంలో చెప్తున్నాం. నీ ఆలోచన, నీ ఉద్దేశము, దేవుడి సేవ ఎలాగా అవ్వాలి, సంఘం ఎలాగా అభివృద్ధి చెందాలి, అలాగంటి ఆలోచన నీకుంటే దానికి ప్రతిఫలం ఉందండి. లేదు, ఈ సంఘం విడిచిపెట్టి నేను వేరే సంఘంలోకి వెళ్ళిపోతానన్న ఆలోచన ఉంటే దానికి కూడా ఏముంది, తీర్పు ఉంది. అంటే ప్రతి మనుషుడు ఎట్టి వండిదో అంటే తెలియాలంటే తన ఆలోచన. అందుకని పౌలు గారు కొరింథీ సంఘ బిడ్డలకి చెప్పబడిన మాట, నీ ఆలోచన ఒక్క దినములు అదే దేవుడు బయలుపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ పగటి సమయ ఆరాధనకి వచ్చిన దేవుని బిడ్డలు తెలుసుకోవాలి, నీ ఆలోచనకి ఏం చేయాలి, కట్టుబాటు ఉండాలి. దేవుని దగ్గరకు లెక్క అప్ప చెప్పుకోవాలి. నీ ఆలోచనకి కట్టుబాటు ఉండాలంటే నీకు అర్థమైందా? ఆలోచన తన్నిష్ట ప్రకారం ఏం చేయకూడదు, ప్రయాణం చేయకూడదు. ఆలోచన ఎప్పుడు సంచరించకూడదు. దానికి ఏం చేయాలి, ఆపాలి. క్రైస్తవ జీవితములో, దేవుని బిడ్డల జీవితములో ప్రతి మనుష్యుడి ఆలోచన దేవుడు బయల్పరచినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నాం. అందుకని దేవుడు బిడ్డలారా, దేవుడు నీ ఆలోచన బయల్పరిచిన ఒక దినముంది. ఆ దినములు ఒక్కరికి దేవుడి చేతులుండి ఏమవుతున్నారు. ఇక్కడ ఆ వాక్యం ఒకసారి కూడా చదవండి. 1 కొరింథీ పత్రిక 4:5. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంటే ప్రతివానికి తగ్గిన మెప్పు. మెప్పు అంటే మీకు అర్థమైందా? అప్పు మెప్పు అంటే ఆలోచన కాదండి, పొగడ్చ. దేవుడు నిన్ను ఏం చేస్తున్నా, పొగడొస్తుంది. అందుకే నేను ఈ ఆదివారము దేవుడి బిడ్డలకు చెప్పిన మాట, మంచి ఆలోచన ఉండాలి మనస్సులో. చెడ్డ ఆలోచనకి తీర్పుంది, మంచి ఆలోచనకి కూడా తీర్పుంటున్నట్టుగా దేవుడు వాక్యం చెప్పిన. కాబట్టి ఈ పగటి సమయములు విశ్వాసి విషయం గురించి, అవిశ్వాసి విషయం గురించి నీ ఏదో ఆలోచన చేసుకున్నారా, దానికి మొత్తము దేవుడి సన్నిధిలో తీర్పుంది. అలాగ తీర్పు వచ్చినప్పుడు ఎలాగ అవుతున్నారండి? మత్తయి సువార్త 5:19 చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు ఆలాపన చేయు బోధించువాడెవడో వాడు పరలోకములో మిగులు అల్పుడనబడును.
వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. అంటే చూడండి, గొప్పవాడు అవుతుంది. హల్లెలూయా. చాలా మందులు విశ్వాసులు పరలోకములు గొప్పవాడుగా కనబడుతుంది. చాలా మంది విశ్వాసులు పరలోకములు అల్పుడుగా కనబడుతుంది. హలో, తీర్పు తీర్చిన దినములు కొందరు అల్పుడు, కొందరు గొప్పవాడు. ఇక్కడ కూర్చున్న వాడు ఎంతమందిలో గొప్పవాడు అవుతుందో, ఎంతమందిలో అల్పుడు అవుతుందో నాకు తెలియదు. కానీ తీర్పు తీర్చిన దినములు అది బయలుపరుస్తుంది. స్తోత్రం. ఇంకా దేవుడు చేసిన చూడండి, మత్తాయి సువార్త 10 అధ్యాయము 40 నుండి కిందకి చదవండి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను ఎస్, కట్ అయిపోయింది. అమ్మో, అమ్మ చదవండి. ప్రైజ్ ది లార్డ్. అనేది ఇదే నెట్ సావ్ అయిపోయింది. అమ్మ నువ్వు వాయిచే ఏదా? మత్తాయి 10 40 మొదలు. మిమ్మను చేర్చుకోని వాడు నన్ను చేర్చుకోనును, నన్ను చేర్చుకోని వాడు నన్ను పంపిన వాని చేర్చుకోనును. ప్రవర్త అని ప్రవర్తని చేర్చుకోని వాడు ప్రవర్త ఫలమును పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకోని వాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చల్లి నీళ్ళు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకోనడని నిత్యముగా మీదో చెప్పుచున్నాను. ఇక్కడే దేవుడు చెప్పిన మాట వినండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శిష్యులని అనుకొని చల్లని నీళ్ళిస్తే ఆ, దానికి ఏముంది? ప్రతిఫలం ఉన్నదని. ప్రతిఫలం ఉంది. దేనికి? నీళ్ళు, చల్లటి నీళ్ళు గురించి. నీళ్ళటి గురించి దేవుడు తాగమిచ్చునో వాడు తగిన ఫలం పొందుతుంది. అంటే దేవుడి బిడ్డలకి ఒక విషయం తెలుసుకో, చల్లని నీళ్ళిచ్చిన వాడికి కూడా ప్రతిఫలం. ప్రతిఫలం పొందినట్టుగా దేవుడు వాక్యం ఉంది. ఆ చల్లని నీళ్ళు కొంచెం వేడి చేస్తే ఇంకా ఇంకా ఎక్కువ ప్రతిఫలం. దాని లోపల కొంచెం నీళ్ళు పాలు కలిపితే, దాని లోపల కొంచెం పంచదార కూడా కలిపితే, దాని తోడుగా కూడా ఒక రొట్టి కూడా తినడానికి ఇస్తున్నా అనుకో, ఎవరు చెప్పలేదు, దాని తోడుగా రొట్టి కూడా తినడానికి ఇచ్చిన అనుకో, ఇంకా ఎక్కువ. హలో, దేవుడు బిడ్డలారా, ఎల్ఐసిలు డబ్బులు కట్టడానికి అవసరం లేదు. దేవుని కొరకు నీ చల్లని నీళ్ళు ఇస్తే, దేవుడి నామములు, దైవదాసుడికి నీ ఇచ్చిన కాணிకలు, నీ ఇచ్చిన దశమభాగము, నీ పొలములు పండినప్పుడు ఆ పంటలో ఉన్న బియ్యము, నీ పొలములు పని చేసిన దొరికిన ఆ ఫలము దేవుని దాసులకి ఇచ్చిన అనుకో, అది అన్నిటికీ ఏం దొరుకుతుంది? ప్రతిఫలం దొరుకుతుంది. అందుకని క్రైస్తవుడు, రక్షణ పొంది బాప్టిజం పొందిన దేవుని బిడ్డలు దేవుని కొరకు ఎన్ని డబ్బులు ఖర్చు చేసుకున్నారో దేవుని దాసుడికి, దేవునికి
డబ్బులు ఇస్తున్నారు, దానికి ఏముంది? తగిన ప్రతిఫలం. ప్రతిఫలం ఉంది. ఈ లోకములు మీరు వేరే ఏం చేశాయని కానీ దానికి ప్రతిఫలం దొరకదు. నీ పెద్ద ఇల్లు కట్టిన అనుకో, అదొక్క దినములు అది కూలిపోతుంది. అది ఈ భూమిలో నీ కట్టిన ఇల్లు గాని, భూమిలో నీ సంపాదించిన బట్టలు గాని, భూమిలో నీ సంపాదించిన డబ్బులు గాని అది శాశ్వతం కాదు. అది భూమిలో కదిలినప్పుడు అది కూడా కదిలిపోతుంది. కానీ దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, సువార్త కొరకు, దైవదాసుని కొరకు నీ ఎన్ని డబ్బులు ఖర్చులు చేసుకున్నారో దాని లెక్క చూపించి దేవుడు నీకు ప్రతిఫలము లేకపోతే బహుమానము ఇచ్చిన ఒక్క దినముందే. హల్లెలూయా. నీ ఎన్ని సమయం ప్రార్థన చేశారు, నీ ఎన్ని సమయం బైబిల్ చదివారు, ఎన్ని రోజు చర్చికి వెళ్ళారు, ఎన్ని రోజు ప్రార్థన చేశారు, ఎన్నిసార్లు సువార్త ప్రకటించారు, నీ ఇంటికి వచ్చిన వాడికి నీ ఎన్ని వాక్యం అందించారు, దానికన్నీ దేవుడు లెక్క చూపి ప్రతిఫలం ఇస్తా. అందుకని దేవుడు బిడ్డలారా, ఈ పగలి సమయము ఆరాధనకి వచ్చిన వాడికి నేను చెప్తున్న చల్లని నీళ్ళు ఇస్తుంటే ప్రతిఫలం ఉంది. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. అందుకని నీ పొలములు కానీ దాని ముందే దానికి దశమభాగం దేవునికి ఇవ్వు. రెండు, నీ పొలములు ఏదైనా పంట చేసి ఉండాలి, దాని కరెక్ట్గా దేవునికి దశమభాగం ఇవ్వు. హల్లెలూయా దేవరాజా. నీకే దొరికినదులన్నీ దేవునికి ఇస్తున్నా అనుకో. ఇక్కడ కాదమ్మా, నీ పరలోకములో నీకు ప్రతిఫలం పెరుగుతున్నట్టుగా దేవుడు వాక్యములు చెప్పుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా దేవరాజా. అలాగా దేవుడు బిడ్డలకి తీర్పు తీర్చినప్పుడు ఇలాగండి తీర్పు ఉండినట్టుగా దేవుడు వాక్యము. ఇంకా మనకు దొరికిన కొన్ని కిరీటాలు ఉంది. ఆ కిరీటం గురించి దేవుడు వాక్యములు చెప్తున్నారు, మీరు వినాలి. ఆ కిరీటం గురించి బైబిల్ ఏం చెప్తున్నారంటే దాని గ్రీకులు స్టెఫానోస్. ఏమండి? స్టెఫానోస్ గ్రీక్ భాషలు. నేనా చెప్తున్నా. STEPHANOS. స్టెఫానోస్ పోలి కొయ్యవార పదర అర్థం స్టెఫానస్ అని చెప్పిన ఆ గ్రీక్ పదములు ఉన్న అర్థం ఏంటంటే, ఈ పిల్లలు స్కూలులో ఆడేమంటే పోటీ ఉంది, కొన్ని విషయాలు ఆడుతున్నారు, చూసుకున్నారు కదా మీరు. ఆ ఆడినప్పుడు గెలిచిన ఆ పందయములు గెలిచిన దేవుని బిడ్డలకి దొరికిన ఆ బహుమానములకి ఇక్కడ చెప్పుతున్నారు. పందయములు గెలిచిన దేవుని బిడ్డలకి ఆనాడు పువ్వులతోని కిరీటము దొరుకుతున్నారట. ఆనాడు, ఈనాడు అలాగా కాదు. అప్పుడు దేవుని బిడ్డలకి దేవుడు కిరీటాలు ఇస్తున్నట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నాం. ఇంకొక పదం కూడా ఉందండి, అది కూడా మీరు తెలుసుకోండి. అది రాజులకి దొరికిన కిరీటం. అది కూడా గ్రీకులో ఉంది, నేను చెప్తాను ఇంగ్లీష్లో. DIADEEMA. DIADEEMA. అదేంటంటే రాజులకు దొరికిన కిరీటము.
రెండు గ్రీక్ పదం నేను చెప్పారు. ఒకటి స్టెఫాను అంటే పోటీలో పందయములు గెలిచిన వాడికి దొరికిన కిరీటం. రెండు రాజులకు దొరికిన కిరీటం. స్తోత్రం చెప్పొచ్చు కదా. క్రైస్తవ జీవితము ఒక పందయమండి. ఈ పందయములు నేను పరిగెట్టుతున్నాం, అవునా లేదా? కొందరు పరిగెట్టుతున్నారు, కొందరు గెలుస్తుంది, కొందరు ఏమవుతుంది? ఓడిపోతుంది. గెలిచిన వాడికి దొరికిన కిరీటాలు ఉంది. స్తోత్రం. రాజులకున్న కిరీటాలు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడి బిడ్డలా నీ ఏం చేయాలి? ఈ లోకముని నీ పరిగెట్టుతున్నాం. అదే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివినప్పుడు మీరు అక్కడ కొంతమంది 16 మంది పేరు రాయబడి ఉంది. ఆ విశ్వాస వీరుడు గురించి చెప్పుకొని తర్వాత 12వ అధ్యాయము మొదటి వాక్యముని చదివినప్పుడు పౌలు గారు చెప్పిన మాట, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించుచున్నాను. ఇంత గొప్ప సాక్షులు వారు ఆ 16 ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయమున రాయబడిన 16 మందులు గొప్ప విశ్వాస వీరులు. విశ్వాసమును పరిగెట్టి పరుగు పొందారు. ఆడు మేఘం వల నిలబడుతున్నాం. అక్కడ ఆ మేఘములు నిలబడి భూమిలున్న మమ్మల్ని చూసుకొని చెప్పుతున్నారు మాట, దేవుడు బిడ్డలారో మీ పరిగెట్టండి. మనము పరిగెట్టి గెలిచారు. మొదటి చెప్పిన మాట హేబేలు చెప్తున్నాం, నేను ఆరాధించి గెలిచినారా నైనా, మీరు కూడా ఆరాధన చేసి గెలువు. స్తోత్రం చెప్పలే. రెండవది చెప్పిన నోహాబు చెప్పిన మాట ఎట్టంటే, దేవుడు ఆనాడు వర్షము కురిపించలేని టైంలో మంచుతోని భూమిని తడిపించినప్పుడు దేవుడు చెప్పిన మాట వినుకొని నేను ఓడ తయారు చేసి నాకు మాత్రం కాకుండా నా కుటుంబస్తులు కూడా ఓడలి నేను ఎక్కించారే, మీరు కూడా ఇలాగా కొందరికి ఓడలు ఎక్కించి గెలువు మరి ఆయన కూడా పరలోకముని నిలబడి మనకు చెప్పిస్తున్నారు. ఆ మాట ఈ రోజు దేవుడు బిడ్డలు వినుకొని నీ ఈ లోకముని నీ పరిగెట్టయ్యా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హానోకు దేవునితో నడిచి దేవునితో పరలోకం వెళ్ళింది. హలో, హానోకు చెప్పిన మాట, దేవుడు బిడ్డలారా, ఆనాడు పాస్టర్ లేదు, బైబిల్ లేదు, నాకు నేర్పించడానికి ఎవడు లేదు, కానీ దేవుడు స్వరం విని దేవుడితో నడిచి నేను ఎక్కడికి వెళ్ళింది? పరలోకమెళ్ళినట్టుగా నీవు కూడా నేను కూడా యేసయ్య మాట విని ఆయన తోడుగా నడిచి నువ్వు కూడా గలువు మరి ఆయన చెప్పుతున్నారు. స్తోత్రం చెప్పలే. ఇంకా అబ్రహాము చెప్పిన మాట దేవుడి నాకు చెప్పారు. ఎక్కడికి? నేను నీకు చూపించిన. ఎక్కడ చూపించారో దేనికి తెలియదు. ఆ మాట విని ఆడు బయలుదేరి నమ్మకంతోని మాట విని ఏం చేశారు? ప్రయాణం ప్రారంభించారు. మనకు ఎన్ని మాట్లాడినా కానీ ప్రయాణం చేయను. అబ్రహాము కూడా చెప్తున్నా, నాకు కూడా చాలా శోధన వచ్చినా నైనా
హల్లెలూయా నేను పడిపోయిన సమయం వచ్చింది కానీ అక్కడి నుండి నా తప్పిపోయింది. నేను గెలిచినట్టుగా మీరు కూడా గెలుమని ఈ పగడి సమయ ఆరాధనలు దేవుడు ఆత్మ నీకు చెప్తున్నా. హల్లెలూయా అందుకని దేవుడు బిడ్డలారా, ఈ పగడి సమయ ఆరాధనలు పాలు పొందిన వాడే ఒక విషయం తెలుసుకో, మీరు కూడా ఏం చేయాలి? గెలవాలి. ఆమేన్ స్తోత్రం. కొన్ని కిరీగడాల గురించి మనం నేర్చుకున్న తర్వాత దేవుడు మనకి ఇవ్వబడిన 5 కిరీగడాలు ఉంది, అది గురించి నేను చెప్తానండి. కొన్ని కిరీగడాల గురించి బైబిల్ రాయబడిన కొన్ని కిరీగడాల గురించి నేర్చుకో. యెషయా గ్రంథము 28 అధ్యాయములకి రండి. మొదటి వచనం. తాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. వాడిపోచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ద్రాక్ష ఇంకా ఇక్కడ చూడండి, ఆ వాక్యము విన్నారా? ద్రాక్షారసం వలన కుండిపోయిన వారికి ఫలవంతమైన లోయ తల మీద ఐ- కిరీటమునకు శ్రమ. ఇంకా 5వ వాక్యం కూడా చదవమ్మా. 5వ వాక్యం. ఆ దినముల ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును. స్తోత్రం. హల్లెలూయా ఇక్కడ చదివిన వాక్యం విన్నారా మీరు? 28లో మొదటి వచనంలో ఏంటి రాయబడి ఉంది? తాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. അതിശയ കിരീടമാ? അതിശയ കിരീടം. కిరీటమునకు శ్రమ. അതിശയ കിരീട ഡംബെന്നാണ് എഴുതിയിരിക്കുന്നത്. ഇംഗ്ലീഷിലുണ്ടോ? క్రౌన్ ఆఫ్ స్ప్లెండర్, లండర్ అంటే మహత్వం, అంటే ఇక్కడ గర్వం ఆడికి ఒక కిరీటం క్రౌన్ ఆఫ్ ప్రైడ్, ప్రైడ్ అంటే ఇంగ్లీష్లో అలాగా రాయబడి ఉంది. ఏంటండి తెలుగులో అది చెప్పిన మాట ఏంటండి? അതിശയ കിരീടമുനకు. అతిశయ కిరీటం అంటూ అలాగే చెప్తున్నారు. ఇంగ్లీష్లో చేసే కరెక్ట్ ట్రాన్స్లేట్ ఏమంటే గర్భమునకు. గర్వము ఆడికి ఒక కిరీటం. గర్వ ఇంగ్లీష్లో అలాగే ఉంది. చాలా మందికి గర్వం ఏమండి? కిరీటం. కిరీటం గట్ట చాలా చాలా చూపు, నడకల, మాటలు అన్ని చూసుకుంటే ఎన్నో గర్వం. ఈ గర్వం ఎవరిదే? ఎవరి వశములు వస్తున్నారండి? సాతాను నుండి. అందుకని మొదటి కిరీటం బైబిల్ చెప్పబోతున్నారు ఏంటంటే, వారికి కొందరికి ఏమంటే గర్వము. అది దేవుడుకి ఎదురుగా ఉన్న యొక్క విషయం ఏంటి? గర్వము. అంటే గర్వం గురించి బైబిల్ కొన్ని మాటలు ఉండే, అదన్నీ తీసుకొని నాకు చెప్పలేదండి, మీరు చూసుకోండి. అప్పుడే ఒకటి ఏమండి? గర్వం వారికి ఒక కిరీటం. కిరీటం. ఇది రెండవదే కిరీటం గురించి. అదే యెషయా గ్రంథము 28లో 5వ వాక్యం. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా ఆ. శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును. భూషణ కిరీటము తానే. భూషణ కిరీటము. స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. దేవుడు తానే భూషణ కిరీటం. కిరీటంగా ఉండినట్టుగా దేవుడు వాక్యమని చెప్తున్నా. 2. ఇది మూడవదే మీరు చూడండి కిరీటం గురించి. నిర్గమకాండము 29 అధ్యాయము 6వ వాక్యం. అతని తల మీద ఆ. పాగాను పెట్టి ఆ పాగం మీద ఆ. పరిశుద్ధ కిరీటముంచి. పరిశుద్ధ కిరీటము. హల్లెలూయా. ఇదెవరికంటే మహాయాజకుడు
ఇశ్రాయేలులకి ఉన్న మహాయాజకుడు తల మీద ఒక కిరీటం ఉంది. ఆ కిరీటం పైన ఆ మెతట మీద తల కిరీటం ఇలా ఉంచినప్పుడు ఏముంటాయి? ఆ కిరీటం పైన ఇలాగా రాయబడింది, ఇది దేవునికి పరిశుద్ధం అని రాయబడి ఉంది. ఒక దినములో అలెగ్జాండర్ పెద్ద రాజుడు ఇశ్రాయేలీల మహాయాజకుడికి చూసిన వెంటనే ఆడు మోకాలేరు వేసారు. అవి తోడుగా ఉన్న సైన్యం అడిగింది, ఏటయ్యా నీ ఎవరికి భయపడలేని వాడు ఈ సాధారణ ఒక్క యాజకుడికి చూసినప్పుడు భయపడి దేనికి మోకాలు వేసారని నేను అడిగారు. అప్పుడు చెప్పారు, నేను అతనికి చూసుకొని భయపడలే, అతని కిరీటం మీద ఆ రాసిన రాత గురించి నాకు భయపడింది. ఇది దేవునికి పరిశుద్ధమని రాయిన రాతకి చూసినప్పుడు నేను మోకరించారట. స్తోత్రం. ఇశ్రాయేలీల యాజకుడికి 7 విధములున్న వస్త్రాలు ఉంది. అందులో ఒక వస్త్రములు ఏమంటే ఆయన తల మీద ఉంచబడిన కిరీటము. స్తోత్రం. దానికి పరిశుద్ధ కిరీటం అని రాయబడి ఉంది. ఆ కిరీటం తల మీద ఉంచినప్పుడు ఆ ఉంచబడిన వ్యక్తి కూడా జీవితంలో ఏముండాలి? పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనకు తెలియపరచున్నాం. ఇశ్రాయేలీల మహాయాజకుడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అది పరిశుద్ధ స్థలమికి అడుగుపట్టుతున్నారు బలి అర్పించడానికి. ఆ అప్పుడు బలి అర్పించడానికి ప్రవేశించినప్పుడు ఒకవేళ ఇశ్రాయేలీల మహాయాజకుడు తప్పు చేసిన అనుకో, ఆయన అక్కడ చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వ్యక్తికి బయటికి తీసుకోవడానికి లోపలికి ఎవరు కూడా వెళ్ళకూడదు. అలాగే వెళ్ళిన అనుకో, ఆడు కూడా చచ్చిపోతాను. అలాగండి వాడికి ఆ యాజకుడు ఆ పరిశుద్ధ స్థలములకి ప్రవేశించినప్పుడు ఆడికి నడుముకి ఏం చేస్తున్నారు? సంగిలితోని కట్టుతున్నారు. ఆ సంగిలితోని కట్టినప్పుడు ఆ సంగిలి ఆయన నడుములు కట్టుతున్నారు. మిగిలిన భాగం ఎక్కడ ఉండేనండి తెలుసా? ఆవరణ లోపల ఉన్నది అది. అందుకని రాత్రి ఈ పగటి సమయంలో ఆరాధనకి వచ్చిన దేవుని బిడ్డలకి నేను చెప్పిన మాట ఏంటంటే, మహాయాజకుడు తల మీద ఉంచబడిన కిరీటము అది పరిశుద్ధ కిరీటం అని చెప్తున్నాం. ఇని 4 లేవియాకాండము 21 అధ్యాయము 12వ వాక్యం. లేవియాకాండము 21 అధ్యాయము 12. దేవుని అభిషేక తైలమును దేవుని అభిషేక తైలం అనేడు కిరీటముగా అతని మీద ఉండునుగా. అభిషేక కిరీటం 4వ కిరీటం పేరండి అభిషేక కిరీటం. ఇశ్రాయేలీల మహాయాజకుడికి అభిషేకం చేసినప్పుడు అది కిరీటంగా చెప్తున్నాం. అంటే ఇశ్రాయేలీలకి తెలియబడిన ఒక మాట ఏంటంటే, అభిషేకము వారి తల మీద కోయబడుతున్నాం. అభిషేకం ఎక్కడ కోయబడుతున్నది? ఎక్కడ పోస్తుంది? తల మీద. అదే 133 కీర్తనములు రాయబడింది. అభిషేక తైలము తల మీద కోసి అది శరీరములకు వచ్చి ఆ గడ్డములు వచ్చి శరీరములు వచ్చి అంగి వరకు వస్తుంది. స్తోత్రం. అభిషేకం ఎక్కడ వరకు ఉండాలి? అంచు వరకు. స్తోత్రం. కొందరికి తలకి ఏం లేదు, అభిషేకం లేదు, బుర్ర పని చేయలేదు. కొందరు బుర్ర పని చేయలేదు.
కొందరు చెప్తున్నారు కదా నా బుర్ర పని చేస్తాను. నీ అభిషేకం లేని కాబట్టి ఎలాగ అవుతుంది, బుర్ర పని చేయలేదు. అభిషేకం ఉంటే బుర్ర పని చేస్తుంది. 2 శరీరం. ఇది నేను ఈ వాక్యములు ఆత్మీయంగా వ్యాఖ్యానం చెప్తున్నా. తల ఎవరు? క్రీస్తు శరీరం ఎవరు? సంఘం. సంఘం. ఏసైకి అభిషేకం చేశారా? అపోస్తల కార్యము 10:38. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనని. యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకం చెందినట్టుగా దేవుడు వాక్యములుండి, అదే విధంగా దేవుని బిడ్డలకు కూడా యేసైకి తల మీద తల క్రీస్తు శరీర సంఘం, దేవుని సంఘములున్న దేవుని బిడ్డలు కూడా అభిషేకం పడాలి. అభిషేకం పొందబడాలి. ఈ అభిషేక తైలములకి ఏముందండి? వాసన ఉంది. స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. ఎవరు స్తోత్రం చెప్పలేదే? యేసురాజా. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకములకి ఏముందండి అమ్మా? వాసన. సువాసన. సువాసన ఉంది. అది దేవుడు వాక్యములు ఎక్కడ ఉన్నారండి? నిర్గమకాండము 30 అధ్యాయము 22 నుంచి కిందకి మీరు చదవాలి. మరియు వద్దు 22 నుండి 33 వరకు చదవాల. మొత్తం చదవడానికి అవసరం లేదు. చదవండి, 2 వాక్యం చదవండి. 22, 23 వాక్యం చదవండి. మరియు ముఖ్యమైన మోషేతో ఇట్లా నేను మీరు ముఖ్యమైన సుగంధ సంభారములో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసమును 500 తులములను సుగంధ ద్రవ్యములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులములు ఎత్తును, నిమ్మగట్టి నూనె 250 తులములు ఎత్తును, లవంగి పట్ట 500 తులమును, ఒలివ నూనె సంబారమును 3 పళ్ళను తీసుకొని వాటిని అభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన. ఆమేన్. చాలమ్మా, మరియు చాలు. ఎన్ని వస్తువులు కావాలి? పరిశుద్ధల సంబంధమైన అచ్చమైన గోపరసము, భూములను, సుగంధ లవంగి పట్టను, 5 విధములున్న వస్తు. అవునా? నిమ్మగట్టి నూనె, హలో, లవంగి పట్ట. ఎవరు ప్రైజులు చెప్పలేదు. ఆమేన్. 5 విధములున్న వస్తువులు ఏం చేయాలి? తీసుకొని 5లో 4 5లో 1 ఏమండి? ఒలివోయిలు. 6 వస్తువులు. తర్వాత ఏమండి? తర్వాత బాకీ మిగిలినది అన్ని ఏమండి? అది కుట్టి పౌడర్గా చేయాలి. దంచి ఏం చేయాలి? ఏది? గోపరసము. ఈ 4 వస్తువులు అన్ని కలిపి ఏం చేయాలి? అప్పుడు ఇది 4 వస్తువులు కలిపి పౌడర్ చేసినప్పుడు ఎలాగ అవుతుంది చెప్పండి? ఒక్క వాసన 5 వాసన? హలో,
ఇది పౌడర్ చేసిన ఒకే వాసనే అండి అదే 4 వాసనే? ఒక్క వాసన వస్తుంది. అన్ని కలిపి దాన్ని తోడుగా అంటే ఒలివ్ ఆయిల్ కూడా కలిపినప్పుడు ఏ వాసన వస్తుంది? మంచి కూడా అన్ని కూడా కలిపినప్పుడు మంచి సువాసన అవుతుంది. ఒక్క సువాసన వస్తుంది. అలా ఇప్పుడు నీ అల్లెలే చెప్పలేదు గట్టిగా. హల్లెలూయా ఆమేన్. నీలో వాసన ఎందుకు రాలేదు? అన్ని కలిపలేదు. నీలో ఏంటి ఈ వాసన సరిగా రావడం కారణం ఏంటి? అది బాగా ఏం చేయాలి? దంచాలి. దంచలే. బాగా దంచితే మంచి సువాసన. గట్టిగా స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. చేపలు ఎవరొచ్చి కూర్చున్నారండి? ఏంటంటే చేప ఎవరొచ్చి కూర్చున్నారు చేప మీద? ఈగ. చేప ఉంటే ఈగలు వచ్చేస్తాయి. అవునా? మంచు పువ్వులు ఎవరొచ్చి కూర్చున్నారండి? హనీ బేర్. హనీబీ వస్తుంది, బటర్ఫ్లై వస్తుంది. అక్కడే ఈగలు వచ్చి కూర్చున్నావా? ఈగ రాదు. ఈగలు వస్తుందా? పువ్వుల మీద ఉన్నాయి. ఎందుకు? అక్కడ మంచి వాసన సువాసన ఉంది. సువాసన ఉన్నప్పుడు ఎవరు వస్తుంది? బటర్ఫ్లై, హనీబీ. బటర్ఫ్లై వస్తుంది, హనీ బేర్ వస్తుంది. అణిమీరి వస్తుంది. నీలో నేను మంచి వాసన ఉంది. స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. విశ్వాస జీవితంలో మంచి వాసన బయటికి రావాలి. అభిషేక తైలం ఉన్నదే, అభిషేక తైలము నీ శరీరం మీద తల మీద నుండి శరీరం మీదకి వచ్చే తల క్రీస్తులుండి అభిషేక శరీరం మీదకి వచ్చినప్పుడు ఆ సంఘ బిడ్డల జీవితములు మాటలు సేమ్ ఉండాలి, సుగంధం ఉండాలి. ఆడి ప్రవర్తనలో సుగంధం ఉండాలి, ఇంటిలో సుగంధం ఉండాలి, భార్య భర్తలు సుగంధం ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంటిలో గొడవ జరగదు, ఇంటి లోపల ఏం జరగదు, అక్కడ ఏం జరుగుతుంది? మంచి వాస్తద. ఇప్పుడు గొడవ జరిగితే ఎవరు వస్తుంది? ఈగ వస్తుంది. స్తోత్రం. అందుకని పౌలు గారు చెప్పిన మాట 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15 వాక్యం. రక్షింపబడి వారి పట్లను రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. దేవునికి స్తోత్రం. రక్షింపబడిన మధ్యలో నశించు వారి పట్లలో మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఈ రోజు నా చెప్పిన మాట ఏంటి? మీలోనిలో మంచి సువాసన బయటికి రావాలి. నీ ఒక్క కిరీగుడ కూడా చెప్పి ఈ రోజు నా మాట ముగిస్తున్నారు. 5వది సామెతల పుస్తకము 17వ అధ్యాయము 6వ వాక్యం. సామెతలు 17:6. కుమారులు వృద్ధులకు
సామెతల పుస్తకము 17వ అధ్యాయము 6వ వాక్యం. కుమారులు వృద్ధులకు కిరీటము. ఆమేన్. ఆమేన్. కుమారులు కుమార్తె ఇదిలో అంటే ఆడపిల్లలు మగపిల్లలు అమ్మా నాన్నకేంటి వృద్ధులు కిరీట. పిల్లలు అమ్మా నాన్నకి కిరీటం. హలో, ఈరోజు వాక్యం విన్న పిల్లలారా, కిరీటం ఎక్కడ ఉంచాలి? కిందనా పైన? తలలో. తలపైన ఉంచుతున్నారు. పిల్లలకి తలపైన కూర్చోబట్టినప్పుడు పిల్లలు తలలో కూర్చుకొని చెవులు తినకూడదు. ఏంటండి? ఎక్కడ కూర్చోయి? తల మీద కూర్చొని పిల్లలు ఏం చేస్తున్నారు? కొందరు పిల్లలు అలగండి వారండి, తల్లిదండ్రులు చెప్తే వినరు. తల్లి తండ్రి చెప్పినప్పుడు మాటకి లోబడలేకపోతే నీ పరిస్థితి తల నుండి ఎక్కడ పడేస్తుంది? ఎవరు చెప్పలే? తల్లి తండ్రి మాట పిల్లలు వినలేకపోతే తలలో ఉంచబడిన కిరీటం ఎక్కడే పడేస్తుంది? ఎవరు చెప్పలేదే? వాగు దగ్గర హలో, నేను చెప్పిన అర్థమైందా? తల్లిదండ్రి మాట పిల్లలు వినలేకపోతే, విధేయత కలగలేకపోతే తల నుండి ఎక్కడ వేస్తుంది? స్తోత్రం. సామెతల పుస్తకం ఒక వాక్యం చదవండి. సామెతల పుస్తకము 30వ అధ్యాయము 17వ వాక్యం. తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఏంటండి? తండ్రి మాట్లాడినప్పుడు తండ్రి మాటకి అపహసించుచున్నాం. తల్లి మాటకి విధేయత చూపించలేని వారి కన్ను లోయలున్న లోయ కాకలు పీకును, పక్షిరాజ పిల్లలు. ఆయన అర్థం ఏంటంటే ఇంటి నుండి చచ్చిపోవును, బయట వెళ్ళి చచ్చిపోతుంది. తల్లిదండ్రి మాటకి లోబడండి. తల్లిదండ్రి మాటకి లోబడితే నువ్వు తల్లిదండ్రికి ఒక కిరీటంగా మార్చబోతున్నావు. స్తోత్రం. అబ్రహాము మాట ఎవరు విన్నారు? ఇస్సాకు విన్ని నాన్న తోడుగా ఆరాధన చెయ్యడానికి మోరియా కొండకి ప్రయాణం చేశారు. ఈ కాలంలో పిల్లలు ఆరాధనకి రండి అని పిలిస్తే క్రికెట్ ఆడడానికి వెళ్తుంది, సినిమా చూడడానికి వెళ్తుంది, పిల్లలతోని ఆడడానికి వెళ్తుంది. అలాగా నీ వెళ్ళిన బిడ్డలు ఈ పగటి సమయాలు విన్ను, నీ కన్ను తినడానికి బయటలు కూర్చోబడిన కొన్ని పక్షులుంది.
ఒకటి కాకి ఉంది, 2 పక్షిరాజ పిల్లలు కూడా నీకు ఎదురు చూచున్నారు నిన్ను తినడానికి. స్తోత్రం. అందుకని ఈ పగడి సమయంలో ఆరాధనకి వచ్చిన దేవుని బిడ్డలారా, నీ నాన్నకి నీ అమ్మకి ఒక్క కిరీటంగా మార్చబడిన కాక. చాలా మంది పిల్లలు నా తల్లిదండ్రి మాటకి విధేయత చూపించలేను కాబట్టి చాలా మందికి శ్రమ అనుభవించినట్టుగా ఈ బైబిల్ రాయబడి ఉంది. అదన్నీ చదివించి వినిపించడానికి నేను సమయం తీసుకోలే. అబ్రహాము తన కొడుకు తన తండ్రి మాటకి లోబడింది. యేసుక్రీస్తు కూడా అమ్మ నాన్న మాటకి ఏం చేశారు? విధేయత చూపించారు. స్తోత్రం. ఆయన దేవుడిగా ఉండినప్పుడు ఆ తల్లి తండ్రి మాటకి లోబడినట్టుగా మనం కూడా మన అమ్మ నాన్న మాటకి ఏం చేసుకున్నారు? అది ఎక్కడ చూపించాను? అమ్మ ఒక్క మాట చెప్తే నీ 10 మాటలాడుతుంది. అప్పుడు అడుగుతాను, నీ ఎవరు? నీకేంటి తెలుసు? అమ్మకి అడుగుతున్నా, నీకేంటి తెలుసు? అమ్మకి ఏంటి తెలియదా? నేను ఇంతవరకు పెంచి కన్ని పెంచారు, ఆడికి తెలియలేకపోతే నీ కన్ని పెంచవా? ఆడికి తెలిసిన కాబట్టి నిన్ను పెద్దగా చేశారు. అందుకని అమ్మా నాన్న చెప్పిన మాటకి ఏం చేయాలి? కనబడిన దేవుడు అంటే అమ్మా నాన్న ఏంటి? అమ్మ నాన్న తప్పు చేసా చెప్పొచ్చు, అమ్మా నాన్న నీ చెప్పిన తప్పది అలాగే చెప్పొచ్చు. కానీ ఆడ మీద ఎక్కి నీ మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ కాలంలో కొందరు పిల్లలు అమ్మా నాన్నకి కొట్టుతున్నా, అమ్మా నాన్నకి అన్నం పట్టరు. అమ్మా నాన్న నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వను, నీళ్ళు అడిగితే ఆడి చేస్తాను. అక్కకి చెప్పు, అక్కకి చెప్పరా ఎట్రా? నీకే చెప్పారు, నువ్వే నీళ్ళు ఇచ్చారు. ఆడపిల్లలు మగపిల్లలు తండ్రికి తల్లిదండ్రికి ఒక కిరీటం అంది. ఆడిద్దరు కూడా తల్లిదండ్రి మాటకే లోబడాలి. స్తోత్రం. తండ్రి మాట వినలేనా కాబట్టి లూకోసు వార్త 15వ అధ్యాయంలో ఆడి నాన్న ఇంటిలుండి ఆస్తి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫ్రెండ్ తోటి తిరగడానికి దూరం వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏమైంది? చేతిలో డబ్బులన్నీ ఫ్రెండ్స్ తోని తిరిగి డబ్బు అన్ని ఖర్చు అయిపోయింది. డబ్బులు తీర్చినప్పుడు ఫ్రెండ్స్ కూడా పోయింది. ఇప్పుడు డబ్బు కోసం పని లేదు, పని కోసం తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళారు? పన్ని మేపారు. అందుకని ఈ రోజు నేను చెప్పిన మాట, తండ్రి మాట వింటూ ఉంటే తండ్రి ఇంటిలో మంచి భోజనం దొరుకుతుంది. మా తండ్రి ఇంటిలో ఉంటే నీకు అన్ని దొరుకుతుంది. తండ్రి మాట వినకుండా దూరమక్క వెళ్ళిన కాబట్టి నీ ఇప్పుడు పన్నితోని తిరుగుతుంది. అందరు పిల్లలకి ఇప్పుడు అలాగా చూస్తున్నారండి. ఆడపిల్లలకి ఎవరో వచ్చి కన్ను కొట్టి చూస్తే ఆడ వెనకలనికి వెళ్ళిపోతున్నారు. ఎవరో వచ్చి ఏదో కుర్రోడు వచ్చి కన్ను కొడితే కన్ను కొట్టిన వాడు వెనకలు వెళ్ళిపో. ఈ విధంగా నాశనం అయిపోతుంది. ఎందుకంటే నీ తండ్రి తండ్రి చెప్తే వద్దు అలాగని వెళ్ళకూడదు, అది మనకు మంచిది కాదు, అలాగని చెయ్యకూడదని చెప్పినప్పుడు నీ ఇష్ట ప్రకారం నీ అడుగు పెట్టితే తలనున్న కిరీటం కింద పడుతుంది.
ఈ అందరికి ఇప్పుడు మొబైల్ పిచ్చి వచ్చింది కదా. మొబైల్ లోపల ఏముందండి? నెట్. ఏంటండి నెట్ అంటే ఏంటి? ఈ చేప పట్టుకునేదానికి దేని చెప్తున్నారు? చేప పట్టుకోవడానికి వెళ్తున్నారు కదా కొందరు. ఆ గాలములకి ఇంగ్లీష్లో ఏమండి? గాలం కాదండి, అది ఒక్క చేప. ఎక్కువ చేప పట్టుకోవడానికి వల. వలకి ఇంగ్లీష్లో ఏం చెప్తున్నారు? ఈ మొబైల్లో ఉన్న నెట్ అదొక వల. నిన్ను పట్టుకోవడానికి ఉన్న వలే అది. నీళ్ళగా చున్నా వేసినట్టుగా ఇలా పైకి 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 పలికి నెట్టులు పడిచేసి ఉన్నారు కదా. ఆ వల నీ మీదకు పడతామ్మా. చాలా పిల్లలు తారుమారు రావడానికి కారణం ఈ నెట్టే, మొబైల్. స్తోత్రం. నేను మాట ముగించిన మునుపు పిల్లలారా, నీ అమ్మా నాన్నకి ఏం చేయాలి? విధేయతగా ఉండాలి. అమ్మా నాన్న మాట వినాలి. అది నీ వింటుండే, అది ఆడు చెప్పినప్పుడు మాట విన్నప్పుడు నీకు కొంచెం నొప్పి వస్తుంది. కానీ తుదక్కు నీకది మేలు. స్తోత్రం. అందుకని ఈ రాత్రిలో, ఈ పగటి సమయంలో ఆరాధనకి వచ్చిన దేవుని బిడ్డలకి నేను చెప్పిన మాట మర్చిపోకూడండి. దేవుని బిడ్డలు, దేవుడు మనకు తీర్పు తెరిచిన తర్వాత దేవుడు మనకి ఇస్తున్న కిరీడాలు, అది నేను చెప్పలేదు, 5 విధములున్న కిరీడములు ఉంది. బైబిల్ కొన్ని కిరీగడం నేర్చుకున్న తర్వాత 5 విధములున్న కిరీగడం అని నేర్చుకోవాలి. స్తోత్రం. నీ తల మీద కిరీటం దొరకాలంటే ఈ లోకములు సరిగా జీవించి ఉంటే నీ దేవుని వయసం నుండి కిరీటం పొందుతున్న. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. మంచి వర్తమానం మనకిచ్చిన స్తోత్రం. మొదటిగా దేవదాసుడు అజిత్ గారి నుండి వాక్యం విన్నారు, తర్వాత 2వ మాట కూడా విన్నారయ్యా. దేవా, మన రహస్యములకు తీర్పుంది, మన ఆలోచనకి తీర్పుంది. ఆలోచనకి తీర్పు పొందినప్పుడు కొందరు దేవుడి సన్నిధిలో పెద్దడవుతుంది, కొందరు దేవుడి సన్నిధిలో చిన్నడుగా మారిపోతుంది. ఇంకా కొందరికి దేవుడా ఆ తీర్పు తెరిచినప్పుడు అది చేసిన పని కొరకు అది ఒక గ్లాసు చల్లెలను నీరిస్తుంటే దానికి ప్రతిఫలం చెందినట్టుగా దేవుడు వాక్యములు ఉంది. ఈ రోజు మనము దేవుడి సన్నిధి నుంచి మనం పొందవలసిన ఉన్న కిరీటాల గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవా, బైబిల్ ఉన్న కొన్ని కిరీటాల గురించి మనం నేర్చుకున్నారయ్యా. ఈ రోజు గర్భం మనకు ఒక కిరీటంగా ఉండకూడదయ్యా. దేవుని సన్నిధిలో ఉంటే కిరీటం పొందడానికి మమ్మల్ని సహాయం చేయమయ్యా. కూడి వచ్చిన దేవుడి బిడ్డలకు అందరికి దీవించిన స్తోత్రం, అందరికి ఆశ్రమించిన స్తోత్రం. ఈ ఆదివారం నుండి వచ్చిన ఆదివారం వరకు మమ్మల్ని అందరికి కాచి కాపాడి సురక్షితంగా ఉంచిన స్తోత్రం. దేవుడు మన ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్. స్తోత్రం.